నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన. దక్షిణ కొరియాలో శాంసంగ్, ఎల్జీ తదితర కంపెనీ ప్రతినిధులతో చర్చలు. నిర్వహణ లోపంతోనే తుంగభద్ర గేటు గల్లంతు. ప్రాజెక్టుల భద్రతకు నిధులివ్వని ప్రభుత్వాలు. బీహార్లోని సిద్ధనాథ్ ఆలయం వద్ద తొక్కిసలాట. 7 మృతి, 50 మందికి గాయాలు. నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న ప్రవాహం. నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఉత్తర భారతాన్ని అల్లకల్లోలం చేస్తున్న భారీ వర్షాలు. వేర్వేరు ప్రమాదాల్లో ఒక్కరోజే 28 మంది దుర్మరణం. నిర్వహణ లోపంతోనే కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. తలుపుల జీవితకాలం 45 ఏళ్లే కాగా తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ల పాటు పనిచేశాయి. దీంతో ప్రాజెక్టుల భద్రతకు ప్రభుత్వాలు నిధులివ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తుంగభద్ర జలాలన్నీ వృధాగా పోవడంతో రాయలసీమ రైతులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లోపం నీటిపారుదల ప్రాజెక్టులకు శాపంగా మారింది. అంతకుముందు అన్నమయ్య డ్యాం, పులిచింతల, గుండ్లకమ్మ, పెద్దవాగు, మూసి, తాజాగా తుంగభద్ర. ఇలా ఏ ప్రాజెక్టు చూసినా నిర్వహణ లోపం కనిపిస్తోంది. ఎంతో శ్రమకోర్చి వందల వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులకు నిర్వహణ నిధుల్ని ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి. 2-3 కోట్ల రూపాయల బిల్లులు కూడా రాకపోవడంతో గుత్తేదారులు ముందుకు రావట్లేదు. తుంగభద్ర ప్రాజెక్టులో గేటుకు, చైన్కు మధ్య లింకు తెగిపోవడంతోనే గేటు కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడో 1954లో నిర్మించారు. ఇక్కడ గేట్ల నిర్వహణకు చైన్ విధానముంది. గేట్లు ఎత్తేందుకు, దించేందుకు తాడును ఉపయోగిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాత వాటిలో ప్రాజెక్టు గేట్లు చైన్తో కౌంటర్ వెయిట్ కు అనుసంధానం చేసుంటాయి. తలుపు ఎత్తేటప్పుడు చైన్ లింకు తెగి నీటి ప్రవాహ ఒత్తిడి ఒకవైపు పెరిగి తలుపు కొట్టుకుపోయి ఉంటుందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రాజెక్టులో గేట్ల జీవితకాలం 45 ఏళ్లే అని, గేట్ల రూపకల్పనలో ఎంతో అనుభవమున్న కన్నయ్య నాయుడు పేర్కొన్నారు. తుంగభద్రలో ఇప్పటికే 70 ఏళ్ల పాటు గేట్లు బ్రహ్మాండంగా పనిచేశాయని, ఎందుకు కొట్టుకుపోయాయంటే ఏం చెబుతామని మరో నిపుణుడు తెలిపారు. ఒక మనిషి జీవిత కాలానికి మించి ఉండాలి అనుకోవడం సరికాదు కదా అని ఆ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఇక్కడ స్టాప్ లాక్ గేట్ల ఏర్పాటుకు అవకాశం లేనందున గతంలో కన్నయ్య నాయుడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించినట్లు తెలిసింది. అవి సాకారం కాలేదు. మరోవైపు ప్రతి ఏటా నిర్వహణ పనులు చేపడుతున్నామని డ్యాం అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా గ్రీజు పూయడం, ఇతర నిర్వహణ పనులు చేసినట్లు చెబుతున్నా తాజా ఘటనతో నిర్వహణ పనులు, పరిశీలనపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. రుతుపవన కాలం ముందు డ్యాంను పరిశీలించి జాతీయ డ్యాంల భద్రతా సంస్థకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. డ్యాంలో అంతా సవ్యంగానే ఉందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది డ్యాం నిర్వహణ పనులు పగడ్బందీగా చెయ్యలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టులో గేట్లకు ఏర్పాటు చేసిన చైన్లు మార్చాలని గతంలోనే ఒక ఇంజనీరు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అన్నీ ఒకేసారి మారిస్తే ఆర్థిక భారం అవుతుందన్న ఉద్దేశంతో 5 గేట్లకు కొత్త చైన్లు ఏర్పాటు చేయాలని ఆయన నివేదించారు. దీనిపై నిపుణులు తాత్కాలిక నివేదిక సిద్ధం చేయగా అప్పట్లో కార్యదర్శిగా ఉన్న అధికారి ఈ ప్రతిపాదన తిరస్కరించినట్లు చెబుతున్నారు. చైన్లపై దృష్టి సారించి ఉంటే ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లేది కాదు. తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు నీరు గేట్లపై నుంచి ప్రవహిస్తుండటంతో దీన్ని నివారించడానికి గతంలో గేట్ల ఎత్తు పెంచారు. దీనివల్ల కూడా ఏమైనా నష్టం వాటిల్లిందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం కేంద్ర జలసంఘం తుంగభద్ర డ్యాంను పరిశీలించి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయడం లేదా ఏదైనా ప్రత్యామ్నాయం చూడాలని సూచించినట్లు తెలిసింది. అయితే పియర్స్ కట్ చేసి పనిచేస్తే డ్యాంకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని, సిడబ్ల్యూసీ ప్రత్యామ్నాయం ఉండాలన్నది తప్ప ఎలా ఉండాలో సూచించలేదని ఓ సీనియర్ ఇంజనీర్ చెప్పారు.
గతేడాది చెన్నై నిపుణులు పరిశీలించి ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని నివేదించినట్లు చెప్తున్నా ఆ నివేదిక వెలుగు చూడాల్సి ఉంది. తుంగభద్ర డ్యాం బోర్డు నిర్వహణలో ఉన్నందున క్రమం తప్పకుండా గేట్ల నిర్వహణ, పెయింటింగ్ జరుగుతుందని, ఈ కారణంగానే తుప్పు పట్టలేదని అక్కడ సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజనీర్లు చెప్తున్నా ఇటీవల నిర్వహణ సరిగా లేదనే అభిప్రాయం బలంగా ఉంది. ఇక్కడ డ్యాం నిర్వహణ పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు కూడా ఏడాది నుంచి పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. నాగార్జున సాగర్లో 6 గేట్లు జామ్ కాగా గత సంవత్సరం మరమ్మతులు చేశారు. జూరాల గేట్లను పటిష్టం చెయ్యాలని చాలా ఏళ్లుగా నిపుణులు సిఫార్సులు చేస్తున్నా ఇంకా జరగలేదు. జూరాలలో 7 గేట్లు పటిష్టం చేయగా మరో 62 ఇంకా చెయ్యాల్సి ఉన్నట్లు తెలిసింది. శ్రీశైలంలో గేట్లకు రబ్బర్ సీళ్లు మార్చడం, పటిష్టం చేసే పనికి జగన్ హయాంలో 1,35,00,000తో టెండర్ పిలవగా 3వ టెండర్కు ఎవ్వరూ ముందుకు రాలేదు. గేట్ కొట్టుకుపోయే సమయానికి తుంగభద్ర ప్రాజెక్టు నిండుగా ఉంది. సామర్థ్యం 105 టీఎంసీలు కాగా క్రస్ట్ స్థాయి వరకు 44 టీఎంసీలు నిల్వ చేయొచ్చు. ఆ పైన గేట్ల వరకు మరో 61 టీఎంసీలు నిల్వ ఉంటాయి. గేటు తెగిపోయిన చోట పనులు చెయ్యాలంటే డ్యాంను క్రస్ట్ స్థాయి కన్నా దిగువకు కొంత ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో దాదాపు 61 టీఎంసీలు దిగువకు వదిలేయాల్సిందే. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండుగా ఉండడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి జలాల్ని సముద్రంలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులు నిండడంతో కాలువల కింద ఆయకట్టు సాగవుతుందని రాయలసీమ అన్నదాతలు ఆశపడ్డారు. ఇప్పుడు కళ్ల ముందే విలువైన జలాలు వృధాగా పోతుంటే రైతుల గుండె చెరువవుతోంది. తాగునీటి అవసరాలున్న ప్రజలకు తీవ్ర వేదన మిగిల్చింది. నిరుడు జలాశయం ఒక్కసారి కూడా నిండకపోవడంతో రెండో పంటకు నీళ్లు కష్టమయ్యాయి. ప్రస్తుతం మళ్లీ పెద్ద స్థాయిలో వర్షాలు వచ్చి డ్యాం నిండుతుందా అన్న చర్చ సాగుతోంది. మొదటి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతాం కానీ రెండో పంటకు అనుమానమేనని ఇంజనీర్లు చెబుతున్నారు. కాగా గేటును వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాల ద్వారా 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీనివల్ల రానున్న రోజుల్లో కొత్తగా 30,750 ఉద్యోగాలు రానున్నట్లు వెల్లడించింది. అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రావడం శుభసూచకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేటి నుంచి దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ముగిసింది. పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించి హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగులు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రముఖ బహుళజాతి సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, ఆమ్జెన్, జోయిటీస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని అన్నారు. తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు తరలిరావడం శుభసూచకమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడిన రాష్ట్ర బృందం నేటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనుంది. హ్యుందాయ్ మోటార్స్, యూయూ ఫార్మా, శాంసంగ్, ఎల్జీ తదితర కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. హన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించి దానికి సంబంధించిన అధికారులతో చర్చించనుంది. ఈ నెల 14న ఉదయం 10:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యంపైన ప్రత్యేక దృష్టి సారించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. పేదలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కొన్నూరులో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసినట్లు ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల్లో గల్లీ నుంచి రాష్ట్రం వరకు మనమే ఉండాలన్నారు. ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సర్కారు ఆసుపత్రుల్లో 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా పేదలకు అందజేస్తుందని మంత్రి వెల్లడించారు. జాతీయ రహదారిపై ప్రమాదాలలో గాయపడిన వారిని రక్షించేందుకు ప్రతి 35 కిలోమీటర్ల దూరంలో ఒక అత్యాధునిక వసతులతో అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని, 20 నిమిషాల్లో ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 50 పడకల ఆసుపత్రి మంజూరుకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి ప్రకటించారు. గౌడ కులస్తులు అందరూ ఐక్యతతో ఉంటేనే కావలసినవన్నీ సాధించుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వారోత్సవాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని హామీ ఇచ్చారు. గీత కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మోకులను త్వరలో నియోజకవర్గాల వారీగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో చేసిన పనిని మర్చిపోకుండా కృతజ్ఞత చూపిస్తే ఎవరైనా పిలిచి అవకాశాలిస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నూతన తరం రాజకీయాల వైపు రావాలని, అన్ని సంఘాల యువతను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. సర్వాయి పాపన్న గారు మనందరికీ పోరాటంతో పాటుగా అందరినీ కలిపి తీసుకోమని చెప్పిన మాట విడువద్దు, మర్చిపోతారనే మాటని సందర్భంగా కోరుతూ వారి ఆలోచనను, వారి ఆశయాన్ని ముందుకు తీసుకునే విధంగా ఈ రోజు మనం అందరం కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుందామని 18వ తారీఖు జరిగేటువంటి ఒక కార్యక్రమం అధికారికంగా అన్ని జిల్లాల్లో జరపాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్లకు ఆదేశాలతో పాటుగా నిధులు కూడా ఇంతకుముందు 7-9 లక్షల నుండి ఇప్పుడు 15 లక్షల రూపాయలపై దాకా ఆల్మోస్ట్ డబల్ చేసే విధంగా నిధులు కేటాయించినాను. మేము ఉన్నాం, చేయాలనుకున్నాం, అన్ని కుల వృత్తులను బాగు చేయాలనుకున్నాం, అన్ని జాతులను బాగు చేయాలనుకున్నాం. మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి మాట్లాడి మంచితనంతో మేము మంచిగా ఉండి అందరినీ ఒప్పించుకున్నాం, చాలా చేసినాం. ఇప్పుడు కొనసాగింపుగా బిల్డింగ్ కట్టేది ఉంది, స్టాచ్యూ పెట్టేది ఉంది, నీరా కేంద్రాలు పెట్టేది ఉంది, ఇంకా చాలా చేసేది ఉంది. వైన్ షాప్లలో కూడా రిజర్వేషన్ పెంచేది ఉంది. మేము మాట్లాడుకున్నాం, మేము 30,000 పెడతాం, మీరు పెట్టేయాలని అంటే కొనమన్నారు. మా దాంట్లో కంపల్సరీ పెట్టిస్తా, మేము గవర్నమెంట్లో వస్తే మేము ఇస్తామని పెట్టిస్తామని చెప్పి ఇలా రేపు కాకపోతే ఎల్లుండి కంపల్సరీ వాళ్ళు చేయాల్సింది చేస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్, డిండి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు మా హృదయానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్టులు, సర్వశక్తులు వడ్డీ పనులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా డిండి మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సాగునీటి ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం చిట్యాల గ్రామం దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రజల వల్లే తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా గెలిచినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయినా నాగార్జున సాగర్ నిండింది. గత 10 ఈ స్థాయిలో నిలవే 590 కొద్దిగా 2 పంటలకి మొత్తం ఎన్ఎస్పీ ఆయకట్టుకి నీటికి నాగసరిలో నాకు మనస్ఫూర్తిగా ఎంతో సంతోషం అని చెప్పి మనం చేస్తున్నా. దున్నపోతుల గండి లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, బొత్తులపాలెం లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, వీర్లపాలెం లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, తోపుచెర లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, కేశవాపురం కుండ్రపల్లి స్కీమ్, ఈ 5 మిలియన్ల కాన్స్టిట్యున్సీ. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా వస్తే ఈ స్కీములు శాంక్షన్ అయ్యి అదే మళ్ళీ నిధులు విడుదలై 1 సంవత్సరంలో ఈ 5 లిఫ్టిగేషన్ స్కీమ్లు పని పూర్తి చేయడానికి మేము సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మాటిస్తున్నా.
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చుక్కెదురైంది. ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనకు వచ్చిన మంత్రిని టైల్పాండ్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయి ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిహారం ఇవ్వట్లేదంటూ మంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నించారు. తమకు మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేవని, వరదల సమయంలో ఇళ్లలోకి మొసళ్లు, పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, పార్టీ నాయకులు జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు సాగింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భట్టి దంపతులకు పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. పాడి పంటలతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు భట్టి వెల్లడించారు. రాష్ట్రంలో ధరణి అప్లికేషన్ల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈ నెల 15వ తేదీ లోపల ధరణి దరఖాస్తుల పరిష్కారం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలు అమలయ్యేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 1.36 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి పెండింగ్ లో 2.5 లక్షల ధరణి సమస్యలు ఉన్నాయి. కొత్తగా ఈ ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ ద్వారా మరో 1 లక్ష దరఖాస్తుల వరకు అందాయి. జూలై 16వ తేదీన కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. అంతకుముందు కూడా 2 సార్లు ధరణి సమస్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏళ్ల తరబడి కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా భూ సమస్యలు పరిష్కారం కాలేదని అప్పట్లో సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి భూ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే రైతులు చేసుకున్న దరఖాస్తుల్లో వారి వద్ద ఉన్న ఆధారాలు పూర్తి స్థాయిలో పరిశీలన చేసి సరైనవని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఆ సమస్యల్ని పరిష్కారం చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. మండల స్థాయిలో దరఖాస్తుకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ పరిస్థితుల్ని తహసీల్దార్లకు నివేదిస్తారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. మరికొందరు సీఎం ఆదేశాల్ని కూడా పట్టించుకుంటున్న పరిస్థితులు కనిపించలేదు. సమస్యల పరిష్కారానికి అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం, కొత్తగా వస్తున్న భూ సమస్యల పరిష్కారానికి వస్తున్న దరఖాస్తుల్ని చూసినట్లయితే ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో ఇప్పటికీ దాదాపు 1.36 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో తహసీల్దార్ల వద్ద దాదాపు 43,000, ఆర్డీఓల వద్ద 29,977, అదనపు కలెక్టర్ల వద్ద 37,164, కలెక్టర్ల వద్ద 26,259 పరిష్కారం కావాల్సిన పెండింగ్ దరఖాస్తులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో 28,498, వికారాబాద్ కలెక్టరేట్ పరిధిలో 10,980, సంగారెడ్డి జిల్లాలో 10,943, నల్గొండ జిల్లాలో 7,702, యాదాద్రి భువనగిరిలో 5,648, ఖమ్మంలో 5,584, నాగర్ కర్నూల్లో 5,544 లెక్కన అత్యధికంగా ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలోని 32 జిల్లాల పరిధిలో ప్రతిరోజు 1000కి పైగా భూ సమస్యలు పరిష్కారం అవుతుండగా దాదాపు 600 వరకు కొత్తగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు అధికారులకొస్తున్నాయి. కలెక్టర్లందరూ ఈ భూ సమస్యల పరిష్కారం వైపు మరింత చొరవ చూపితే ప్రక్రియ వేగవంతమవుతుంది. కొత్తగా వస్తున్న భూ సమస్యల దరఖాస్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు కలెక్టర్లు కూడా భూ సమస్యల పరిష్కార విషయంలో జాప్యం చేస్తుండడం వల్లనే ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాదా బైనామా భూ సమస్యలకు సంబంధించి కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిన తర్వాతే పరిష్కారం లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సెబీ చైర్పర్సన్ మధబీ పురి బచ్పై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండే ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ మనీ సిఫోసింగ్ కుంభకోణంలో ఉపయోగించిన అస్పష్టమైన ఆఫ్షోర్ సంస్థలలో సెబీ చైర్పర్సన్ కు వాటా ఉందని విజిల్ బ్లోయర్ పత్రాలు వెల్లడిస్తున్నాయని ఆరోపించారు. సెబీ చీఫ్ అదానీతో అనుబంధంలో చిక్కుకున్నారని, ఈ బంధం ఒక షాకింగ్ గా మారిందని అన్నారు.
తెలంగాణలో అదాని కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న సీఎం వల్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ది కూడా దెబ్బతిందని తెలిపారు. ఈ ద్వంద్వ ప్రమాణాలపై మీ వద్ద సమాధానం ఉందా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయిన సిరిసిల్ల వాసి మానువాడ నర్సయ్యను భారత్కు రప్పించేందుకు విదేశాంగ శాఖ చొరవ చూపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు కేటీఆర్ లేఖ రాశారు. బతుకు తెరువు కోసం 28 ఏళ్ల క్రితం బహ్రెయిన్ వెళ్లిన నర్సయ్య పాస్పోర్ట్ పోవడంతో అక్కడే చిక్కుకుపోయాడని లేఖలో ప్రస్తావించారు. పాస్పోర్ట్ లేకపోవడంతో అక్రమంగా తమ దేశంలో ఉంటున్నాడని నర్సయ్యను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేసినట్లు వెల్లడించారు. నర్సయ్యను భారత్కు రప్పించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్న కేటీఆర్ విదేశాంగ శాఖతో పాటు రాష్ట ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల కట్టడికి ఒకవైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బంజారాహిల్స్లోని పబ్బుల్లో తనిఖీలు నిర్వహించారు. పబ్బులో ఎవరైనా డ్రగ్స్ స్వీకరించారనే క్రమంలో తనిఖీలు కొనసాగాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 34లోని ఓ పబ్పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడులు జరిపారు. పబ్లో డ్రగ్స్ కోసం పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహించారు. వినియోగదారులు తీసుకుంటున్నారన్న అనుమానంతో స్పాట్ డ్రగ్ టెస్ట్ కిట్స్తో 20 మందికి పైగా పబ్బులో ఉన్నారని తనిఖీలు చేశారు. అయితే తనిఖీల్లో ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదని నిర్ధారించారు. ఇకపై తరచూ ఆకస్మిక దాడులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ట్రెసా ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో చర్చా కార్యక్రమం చేపట్టారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న భూదాన్ చట్టానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రెసా సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుడా చైర్మన్తో పాటు రైతు సంఘాల ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై చర్చించి రైతులకు, పట్టాదారులకు మరిన్ని సేవలు అందించాలనే లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేశామని ట్రెసా సభ్యులు పేర్కొన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానిపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి దిందా, కేతిని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిందా గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లిన కేతినకు చెందిన 30 మంది వ్యవసాయ కూలీలు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో పశువుల కాపరులు పశువుల మేతకు కేతిని వైపు వెళ్లి అక్కడే ఉండిపోయారు. వాగు ఉధృతి తగ్గేంత వరకు రాకపోకలు చేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన కోడం ప్రణయ్ అనే యూట్యూబర్ చికెన్ కర్రీ వండి నెమలి ఫోటోగ్రాఫిక్స్తో తను పట్టుకున్నట్లు యూట్యూబ్లో అప్లోడ్ చేసి వైరల్గా మారాడు. చికెన్ వండుతూ నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలో చూడన్నట్టు వంటకాన్ని సిద్దం చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. తర్వాత నెటిజన్ల నుంచి వచ్చినటువంటి కామెంట్లకు భయపడి వెంటనే యూట్యూబ్ నుంచి వీడియోను డిలీట్ చేశాడు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ప్రణయ్ని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి కోడి ఈకలు, చికెన్ కర్రీని స్వాధీనపరుచుకున్నారు. స్వాధీనపరుచుకున్న వాటిని ల్యాబ్కు పంపించారు. నెమలి వంటకమని తేలితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో వ్యూవర్స్ కోసం తప్పుడు ప్రచారం చేసిన ప్రణయ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కోసం పోలీసులకు అప్పచెప్తామన్నారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 5 విద్యార్థులు మృతి చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నారు. 2 రోజులు సెలవులు రావడంతో తోటి స్నేహితులు 7 కలిసి శనివారం కారులో తిరువన్నామలై అరుణాచలేశ్వరానికి వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయలుదేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. కారులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నితీష్, తిరుపతికి చెందిన యుగేష్, చేతన్, కర్నూలుకు చెందిన రామ్మోహన్, విజయవాడకు చెందిన బన్ను నితీష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లా వాసి చైతన్యకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసి శవ పరీక్షకు తరలించారు. విజయవాడ నగర శివారు నున్న పవర్ గ్రిడ్ కూడలిలోని ఓ అపార్ట్మెంట్ పైనుంచి దూకి యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతిగా గుర్తించారు. 5 అంతస్తులపై నుంచి దూకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.